పాపం రైతులది ఏం గోసల్లా ఒక్కనాడు కాదాయే రెండొద్దులు కాదాయే ఏండ్లు గడుస్తున్నాయి. రాజ్యాలు మారుతున్నాయి, రాజ్యాలు ఏలేటోళ్ళు మారుతున్నారు గాని రైతుల బతుకులు మాత్రం మారతలేవుల్లో. అదివరకు వడ్లు కొంటలేరని రైతులంతా బాధపడితే ఇప్పుడు యూరియా కోసం రైతులు దినాం రోడ్ల మీదనే ఉంటున్న వార్తలు మనం చూస్తూనే ఉన్నాం గాని గీడో కాడ యూరియా దొరుకుతలేదని గీ రైతన్న ఏం చేసిండో చూడుండ్రి. రోజుల కమానం తిరుగుతున్నా యూరియా మాత్రం దొరుకుతలేదని గీ రైతన్న పురుగుల మందు దాగిండోల్లా పాపం. మైబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో ఉన్న యూరియా పంపిణీ కేంద్రం కాడ యూరియా కోసం మల్యాల నర్సయ్య అనే రైతన్న పడిగాపులు కాసిండు. ఆయన కూడా యూరియా దొరకకపోయేటాలకు పంట మొత్తం నష్టపోయినాక ఎట్ల బతుకుడు ఏం కథ అని పురుగుల మందు దాగి జీవి తీసుకుందామని చూసిండు. కానీ ఈ ముచ్చట తెలిసిన తోటి రైతులు చికిత్స కోసానికి నర్సంపేట సర్కారు దావకానుకు తీసుకపోతే ముందుగాలే ఇట్లా మందును గక్కిపిచ్చి ఆ టెంక చికిత్స చేసిండ్రు. ఈ రైతన్న మాటలిన్నాక రాజ్యమేలుతున్న నాయకులు తల్కాయ ఎక్కడ పెట్టుకుంటారోనని గారానికొచ్చిండ్రు అక్కడి రైతులు. యూరియో రామచంద్ర అని ఓ దిక్కు రైతులంతా అల్లాడుతుంటే పాలకులు మాత్రం మా బాధలేం పట్టించుకుంటలేరు, వీరికెంచి ఎరువుల కష్టాలేం లేవని మాట్లాడబట్టే అని కోపానికి రావట్టిండ్రు. రైతులు పంటలు వండించుకునేటందుకు ఎరువులు దొరుకుతలేవు గాని తాగి సచ్చేటందుకు మాత్రం పురుగుల మందులు పుష్కలంగా దొరుకుతున్నాయని ఫైర్ అవుతున్నారు. మరిగా సీఎం రేవంత్ అన్న ఇప్పటికే శానా జాగల్లా రైతులు యూరియా కోసం కన్నమ్మ కష్టాలు పడుతున్నారు. ఆఖరుకు పెట్టిన పెట్టుబడి నష్టపోయే కాలం వచ్చినదని జీవి సుతం తీసుకుందామని అనుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా కొంచెం రైతుల అవస్థల మీద శ్రద్ధ పెట్టి రైతులకు సరిపోయినన్ని యూరియా బత్తాలు తెప్పిండ్రని డిమాండ్ చేస్తున్నారు. చూడాల మరి సర్కారు ఎరువుల ముచ్చట్ల ఏ తీరుగా ముంగటికి పోతుందో.